ఆ వీడియోలన్నీ ఎప్పుడు నా నా ఛానల్ ఒక ఛానల్ వస్తుంది, ఇంకో ఛానల్ 10 రోజులు పనిచేస్తే లేచిపోతుంది. నాకేం అదే అవును ఐ మరి అలా డోంట్ కేర్. ఐ కాదు, కెన్ అంత 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 ఆయుధాలు మీరు పంపిస్తుంటారు, అందులోకి వీడియోలు పంపించరు. వెపన్స్ కాదండి, వీడియోస్ మేల్కో అన్నా, జగన్మోహన్ మేల్కో అన్నా. నేను చాలా వీడియోలు వేస్తాను. ఈ మధ్య ఇంకోటి వైరల్ అయింది కదా, నువ్వు పెట్టావు కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డి నేను చదువుకున్నాను. నేను మీకు ఒక వీడియో వినిపిస్తాను. కాదు ప్రభాకర్ గారు, మీకు ఒక వీడియో వినిపిస్తాను. మీరు మాట్లాడింది అసలు ఏ సందర్భంలో ఇది మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇవేవో మార్క్స్ ఏవో ఉన్నాయి కాబట్టి నేను అది వీడియో చూపించలేను. బట్ ఇది వీడియోనే. ఏ సందర్భంలో ఇది మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే వీడియో చాలా వైరల్ అవుతున్నదండి, మీరు చేసిన ఈ వీడియో. అదే మీకు తెలియకపోతే నేను చెప్తాను. లేదు, ఉంది ఉంది ఉంది, నేను వినిపిస్తాను ఇది. అదే మీరు చెప్పడం కాదు కాదు ప్రభాకర్, చెప్పడం వేరు, అందరూ వినడం వేరు కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి. దిస్ ఇస్ ది నిజం. అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఒకసారి, ఎందుకంటే ఇట్ హెల్ప్స్ అస్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ బ్రెత్. యూనో టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు అందరూ చెప్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, ఓవర్ యాక్షన్ ఆఫ్ బటన్ నొక్కుడు. చెప్పా, అరే నువ్వు చేసే పని పదే పదే ఒకసారి చెప్పి వదిలేసింటే ఏదో అనుకుంటారు, రోజు చెప్పేసరికి వీడు పెద్ద పిచ్చి తుప్పులు కడుకున్నారు. అదే విధంగా బటన్ నొక్కుతున్నా అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ గట్ వెక్స్ దోస్ వర్డ్. ఎస్, నువ్వే చెప్తావు కదా, ఎడమ కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతి గలడు, ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతి లేదు. అట్లాంటప్పుడు వై షుడ్ యూ టాక్ అబౌట్ ఆల్ ద టైమ్? ఓకే. నంబర్ 3, ఏం చేశాడు? కార్యకర్తలను పట్టించుకోలేదు, కోటరీని మాత్రమే దగ్గరకు తీశాడు. వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. పరిపాలించినప్పుడు ఎస్, నీకు నువ్వు పడిన కష్టం నిన్ను అంతకంటే ఎక్కువ పదిలంగా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు నువ్వు ఎప్పుడు పలకించిన దాఖలాలే లేవే. పోనీ ఎందుకు నీతో పాటు నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు గెలుచుకున్న ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న పాపను పోలేదు కదా. ఎవరికో వదిలేసావు, ఎవరో సమ్ ఎక్స్ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు నానా పడిగాపులు కాసి నిన్ను కలవలేక నీకు చెప్పుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా కార్యకర్తలు కూడా వాళ్ళేమి నిన్ను మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైద్యులు అడగలేదు, భుజగీతులు అడగలే, కనీసం మాట పలకరింపు. అదేదో నువ్వు ఒక్కడివే ఏదో పెద్ద సాక్షా సత్యహరిచంద్ర టైపులో ఏవే. ఎస్, దట్స్ గుడ్. యూ సి, ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ నంబర్ 1. ప్రజల్లో తల ఎదిరిగేసి ఒక్కసారిగా తాడేపల్లి వేసి తాడేపల్లి కూర్చొని తలుపులు వేసుకున్నాడు. ఓకే, అది అన్నాడని నేను చెప్పనట్లే. రైట్, ఇదండి. దోస్ ఆర్ మై వర్డ్స్. yes, I spoke. అది yes, that I accepted. ఎందుకంటే నేను చెప్తా, దాని ముందు వెనక చెప్తా చూడండి. ఏది నా మదిలో ఉన్నింది, నేను ఎందుకు చేశాను అనేది. దట్ వీడియో వాజ్ మేడ్ 3 days బిఫోర్ ద ఎలక్షన్. నో, ఎలక్షన్ కౌంటింగ్ ఆఫ్టర్ ఎలక్షన్స్. బట్ ఐ హ్యావ్ గివెన్ అ లాట్ ఆఫ్, మీరు నన్ను బాగా ఫాలో అయితే చూస్తే మీరందరూ నేను జగన్మోహన్ రెడ్డిని ఒక 4 సంవత్సరాల నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే అదిగో కార్యకర్తలు పట్టించుకొని ఫస్ట్ హెచ్చరించాను. రెండోది, అదిగో అభివృద్ధి గురించి చెప్పు, నీతి ఆయోగ్లో నీకు ఎంత ర్యాంకింగ్ వస్తుంది, ఏమే జిఎస్టి ట్యాక్స్ ఎంత మనం పెంచాము, నువ్వు ఉద్దానం కట్టిస్తున్నావు, ఏమి కొప్పర్తి అన్ని వస్తున్నాయి. అంటే ఇండస్ట్రియలైజేషన్ మెల్లమెల్లగా అవుతాంది. ఏమే ఎంఎస్ఎంఈలు చేస్తున్నావు. ఒక్కరోజు కూడా చెప్పిన పాప అనుకోలేదు మనిషి. నేను అన్ని చెప్తే, నేను అమెరికాలో కూర్చొని నీ మొత్తం లెక్కలు నేను చూస్తే, నువ్వు తాడేపల్లి ఏం కూర్చొని చూస్తున్నావా అని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నాను. దిస్ ఇస్ ద హైట్. ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్. అది 2 గంటలకు రాత్రి చేసిన వీడియో. అంత ఫ్రస్ట్రేషన్. నేను అంత వర్క్ చేస్తాను. దాని ముందు ఏం పెట్టానంటే, ఆ వీడియోలో
జగన్మోహన్ రెడ్డి గెలుపోవడం పక్కన పెడితే ఓడిపోతే ఇదే కారణం అని పెట్టా. గెలిస్తే జగన్మోహన్ జగదేక వీరుడు అని ఉంటది ఆ ముందర. అంటే ఇది జస్ట్ ఆ బిట్, అంటే ఓడితే ఏంటి అనేది పెట్టా. ఎందుకంటే నేను ఎప్పుడో ఇంట్రాస్పెక్షన్ కి రెడీ అయినా, ఓటమికి గెలుపుకు రెడీ అయినా. ఎస్ అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకున్నాడా లేకంటే పార్టీ నన్ను పట్టించుకుందా అనే కంటే నేను జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకొని ఏమే భుజాల మీద తిరిగినప్పుడు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎప్పటి నుంచి అండి ఈ కాంటాక్ట్? ఎప్పటి నుంచి మీరు డైరెక్ట్ గా ఆయన పరిచయం? నేను ఐ నెవర్ మెట్ హిమ్. ఐ డోంట్ నేను ఒకటే చెప్పిన, చాలా మంది పార్టీలో చాలా మంది నాకు తెలుసు, అందరితో మాట్లాడుతుంటాను. కానీ నేను ఒకటే చెప్తా వాళ్ళకు కూడా, అన్న నా ఆలోచన సరళి వేరు, నా పద్ధతి వేరు, నా మాట్లాడడం వేరు. నేను అతనితో మాట్లాడిన అవసరం లేదని చెప్పిన. ఎవరన్నా కల్పిస్తామంటే కూడా నేను కలవనని చెప్పేవాడిని. ఎందుకంటే నేను ఇవి మాట్లాడతాను, డైరెక్ట్ గా మాట్లాడేస్తాను మనిషికి, ఎదుగో నువ్వు ఇది చేస్తున్నావని. ఎందుకంటే నేను అట్లా మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నేను ఎప్పటి నుంచో డే 1 నుంచి నేను ఇదే, దిస్ ఈజ్ మై తత్వం. బోధపడిన వాళ్ళకి నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు నేను వీడియోలు చేస్తే ఎక్కడో వెకేషన్ లో ఉన్నా అవి లేవులేండి. ఇప్పుడు మీరు చూసిండరు, డైరెక్ట్ చెప్పా, దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యూత్ బ్రో అని. దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ చదువుకున్న వాళ్ళు. అంటే ఆ రోజు కంటి తుడుపు చర్యలుగా ఇది ఓటు పర్సెంటేజ్ కాదన్నారు. నేను ఇంకొక వీడియో వేసాను, మీరు కావాలని చూడండి. ఈ బటన్ నొక్కుడు అనేది ఎట్లా తయారైందంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా అదేదో చిన్న పిల్ల గేమ్ లాగా తయారయ్యి జనాలు ఏమనుకున్నారు తెలుసా, జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలే ఎక్స్పీరియన్స్ కదా, ఈడే బటన్ నొక్కేసి మాకు డబ్బులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 6 6 ప్యాక్ 6 సూపర్ 6 6 ప్యాక్ సారీ సూపర్ 6 ఐఎమ్ సారీ సూపర్ 6 చెప్తున్నాడంటే ఈడే చేసేస్తాడు పిల్లోడు. మన చంద్రబాబు 40 సంవత్సరాలు 44 సంవత్సరాలు కదా అని అత్యాశకు పోయారేమో అని కూడా నేను ఒక వీడియో పెట్టాను. నీకు అర్థమైందా? నువ్వు అట్లా నొక్క అంటే నేను మాట్లాడేదానికి ఫిల్టర్స్ ఉండవు ఎవడైనా కానీ. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టింది, కానీ ఆడు వీడు అనేది నాకు కామన్. ఆడు లేకుండా నేను ఎవరిని ఏమన్ను, ఎవడైతే నాకేంటి, అది నాది. ఆడు వీడు అనేది ఎవడైనా సరే నాకు, ఇట్ డజంట్ మ్యాటర్, ఈవెన్ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. దట్స్ హౌ ఐఎమ్ రేజ్డ్ నేను. సో నేను ఇవన్నీ చేస్తున్నాను. మీరు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బూతులు తిట్టారా మీరు? ఆడు వీడు అంటా నేను కామన్. అవి బూతులు కాదు కదా. మీరు అలాగా అందరినీ ఆడు వీడు అంటే చాలా బూతులు మాట్లాడతారు, చాలా పచ్చిగా మాట్లాడుతుంటారు. ఆడ మగ తేడా